హైదరాబాద్లోని కుక్కట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ వేడుకలు చేపట్టారు. కేపీహెచ్పీ కాలనీ టెంపుల్ బస్టాండ్ వద్ద సేర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. టపాకాయలు కాల్చుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి మరియు ప్రజాపాలనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించారని పేర్కొన్నారు. సార్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాంగ్రెస్. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఎస్ఆర్ నగర్లోని బాపు నగర్ కమిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటం వద్ద పూలు ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధించిన సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు తలసాని. బంజారా ఐక్యత కోసం ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తు చేశారు. అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఆధ్వర్యంలో కాచిగూడ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో హెచ్ఆర్ కాంక్లేవ్ 2026 ఘనంగా నిర్వహించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారధిగా నిలిచిన ఈ వేదికలో ప్రముఖ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు, నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోగా నిపుణులు కమ్యూనికేషన్, టెక్నాలజీ, స్కిల్స్, వ్యక్తిగత వికాసంపై కీలక మార్గదర్శకం చేశారు. ప్రిన్సిపాల్ అప్పారావు వార్షిక నివేదిక సమర్పించగా ప్లేస్మెంట్స్ విభాగం ప్రతినిధులు గణనీయమైన నియామకాలను వెల్లడించారు. సంస్థల అధిపతి శ్రీనివాసరావు హెచ్ఆర్ ఎంక్లేవ్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు ఉపాధి దిశగా దారి చూపిన శక్తివంతమైన వేదికగా ఈ ఎంక్లేవ్ నిలిచింది. ఈ యొక్క అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు హెచ్ఆర్ కాంక్లేవ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క డిగ్రీ మరియు పీజీ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క హెచ్ఆర్ కాంక్లేవ్లో ఈరోజు హెచ్ఆర్ లీడర్స్ లైక్ మహేంద్ర కంపెనీ నుంచి, విప్రో నుంచి, ఇలా అన్ని ఫేమస్ కంపెనీ నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్లకు ఎలా హెచ్ఆర్ యొక్క నిటిగిటీస్ ఏంది, హెచ్ఆర్లో నిష్ణాతులు అంటే మనకు జాబులు రావాలంటే ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఎలాంటి డిస్కషన్ హోల్ ఒక రోజు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్ లీడర్స్తో వీళ్ళకి ఇంటరాక్షన్ పెట్టించి ఒక 9 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 2 రాష్ట్రాల్లో సుమారు ఒక 20,000 మందితోటి విద్యార్థులతోటి నడిపించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 34 సంవత్సరాల్లో ఒక 5 లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. మరి దీన్ని సహకరించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మరి సార్ లాంటి ప్రొఫెసర్స్కి, మరి ముఖ్యంగా అధ్యాపక బృందానికి, మా టీం, అవంతి టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా పర్పస్ ఏంటంటే అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అయినా కూడా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి చొరవతోటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర్ గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టడం, దానితో ఎక్కువ మంది, లక్షలాది మంది విద్యార్థులు
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో తిలక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ను సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్, అదనపు డీసీపీ రాములు, ఏసీపీ శ్రీనివాస్, కాచిగూడ ట్రాఫిక్ సిఐ వీర కౌశిక్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఫుట్పాత్లపై అక్రమంగా కబ్జా చేసుకుని గుడిసెలను వేసుకుని ఉండడం వలన పాదచారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఫుట్పాత్లపై గుడిసెలను తొలగించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు. అలాగే రహదారులు, ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిపి ఆదేశాల మేరకు అక్రమ పార్కింగ్, ఆక్రమణలపై నిరంతరం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్థం రహదారులు, ఫుట్పాత్లను ఖాళీగా ఉంచాలని వాహనదారులు, వ్యాపారులకు సూచించారు. बहुत जगह है, ये लोग इधर आके टेम्पल बना के बहुत जगह है। काम नहीं आता ना बोलो। నీలోఫర్ కేవ్ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నీలోఫర్ చాత్ అనే రూప్ టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ను ప్రారంభించింది. ఈ కొత్త అవుట్లెట్ ఉత్తర భారతీయ వంటకాలు మరియు జైన్ ఆహారాన్ని అందిస్తుంది. నీలోఫర్ చాత్ 100% శాకాహారం, ప్రత్యేకమైన ఉత్తర భారతీయ రెస్టారెంట్. ఇది విస్తృత శ్రేణి భారతీయ బ్రెడ్లను అందిస్తుంది. ఈ బ్రెడ్లు ఉత్తమ భారత శాకాహార వంటకాల యొక్క విభిన్న శ్రేణితో సంపూర్ణంగా ఉంటాయి. కేఫ్ నీలోఫర్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అనుముల బాబురావు మాట్లాడుతూ, మా కస్టమర్లు నీలోఫర్తో అనుబంధం, నమ్మకం మరియు నాణ్యతను కొనసాగిస్తూ శుద్ధి చేయబడిన మరియు అనుభవ ఆధారిత ఆకృతిలో శాకాహార వంటకాలను అందించడమే మన లక్ష్యమని అన్నారు. నీలోఫర్ షెఫ్ ఓపెన్ చేసినాం ఇక్కడ. మన నీలోఫర్ ఉన్నది కదా, పోలీస్ కమాండ్ ముంగట ఉన్నది, దానిపైననే చెత్త ఓపెన్ చేసినాం. నార్త్ ఇండియన్ టైప్లా కొత్త వెరైటీగా ఉంటుంది. తందూరు రోటీలా తందూరు నాన్ అయితే ఉంటుంది. కొత్త వెరైటీగా మన బీట్రూట్ నాన్ ఉన్నది, చార్కోల్ నాన్ ఉన్నది, ఇంకా రుమానీ పాపడ్ అని కొత్త వెరైటీగా ఉన్నది. అది బట్ ఇంకా లచ్చా పరాటా ఇంకా కొన్ని హైదరాబాద్లో కొన్ని ఐటమ్ నార్త్ ఇండియన్లా లేని ఐటమ్ కొన్ని హైదరాబాద్లో అక్కడ మా దగ్గర దొరుకుతున్నది. ఇంకేం ప్రైజెస్ చూస్తే ఇక మా అన్ని తక్కువనే ఉన్నది. నేనే చూసిన అందరు కస్టమర్ వస్తున్నాడు 3-4 రోజులు అంది. ప్రైజెస్ తక్కువనే అంటున్నాడు. ఇదే ప్రైజెస్తో నడిపిస్తాము. ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ నుంచి, చాలా మంచిది. 200 సీట్ కెపాసిటీ ఉన్నది ఇక్కడ. టైమింగ్ పగటి 12 నుంచి 4 దాకా, మళ్ళీ 7 నుంచి రాత్రి 11 దాకా. లేదు, ఓన్లీ నార్త్ ఇండియన్ చెత్త మీదనే పెట్టేసినాము. మళ్ళా ఇక్కడ బంజారాస్లో చెత్త మీద పెట్టేసాం. లేదు, ఇప్పుడు 5-6 రోజులు అయినాక స్విగ్గీ జొమాటో టైప్ వస్తున్నది. సమగ్ర ఇంజనీరింగ్ సేవలు అందించేందుకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వెల్లడించింది. ఇందుకోసం జిన్నారం దగ్గర 240 కోట్లతో హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తుల విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ కందుల నాగేశ్వరరావు తెలిపారు. సంస్థకు కొత్త కార్పొరేట్ పేరును స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ నుండి స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చమురు, గ్యాస్, న్యూక్లియర్ ప్లాంట్లలో ఉపయోగించే ఉత్పత్తుల తయారీ చేపట్టనున్నట్లు వివరించారు. తొలి దశలో 120 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని, 2027 జూన్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఐటీ సంస్థలకు విస్తరించబోతున్నట్లు తెలిపారు. కొత్త తరం సాంకేతికత కోసం 20 కోట్లతో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈరోజు మేము గ్లాస్ లైనింగ్ కంపెనీ బికమ్ ఏ ఇంజనీరింగ్ కంపెనీ అని రిఫ్లెక్ట్ అవడానికి న్యూ లోగో లాంచ్ చేస్తున్నాం. అలాగనే కంపెనీ నేమ్ కూడా స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ గా మార్చాం. కంపెనీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కంపెనీ, కంప్లీట్ గా సొల్యూషన్ ఇవ్వడానికి ఫార్మా అండ్ కెమికల్, ఫుడ్ కి, ప్రాసెస్ కి మా కంపెనీని ప్లాట్ఫామ్ రెడీ అయింది. కాబట్టి కంపెనీకి రిఫ్లెక్షన్ అవ్వాలి కస్టమర్ తో. మా బిజినెస్ కంప్లీట్ ఇంజనీరింగ్ బిజినెస్. సో అవర్ కంపెనీ లోగో ఆల్సో ఇట్ షోయింగ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్. తో మా కొత్త లోగో ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. లోగో మార్చడానికి అంతకుముందు లోగో, పాత లోగో ఏంటంటే స్టాండర్డ్ గ్లాస్ అని చూపిస్తుంది. దాని గురించి ఇప్పుడు ఈ రోజు మేము కంపెనీ పేరు నేమ్ చేంజ్ చేశాం కాబట్టి స్టాండర్డ్ గ్లాస్ నుంచి స్టాండర్డ్ ఇంజనీరింగ్, అందుకని న్యూ లోగో కూడా స్టాండర్డ్ ఇంజనీరింగ్ అనేటట్టు రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మార్చడం జరిగింది. న్యూ లోగో లాంచ్ చేశాము. కంపెనీ కంప్లీట్ గా ఇంజనీరింగ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పాతది గ్లాస్ లైనింగ్ చేసేవాళ్ళం. మా బిజినెస్ గ్లాస్ లైనింగ్ 30%, అది కంటిన్యూ గ్రో అవుతున్నాము ఇయర్ ఆన్ ఇయర్ 20%. కానీ గ్లాస్ లైనింగ్ గ్రో అవుతూ కూడా ఇంజనీరింగ్ 70% చేస్తున్నాం. సో కంపెనీ పీపుల్ కి రిఫ్లెక్ట్ అవడానికి నేమ్ ద్వారా ఇంజనీరింగ్ అనే కంపెనీని స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని పెట్టాము. గ్లాస్ లైనింగ్ కూడా చేస్తాం. న్యూజియన్ పాఠశాల విద్యార్థులు గుడిమల్కాపూర్లోని రామలింగయ్య మైదానంలో వార్షిక క్రీడోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. స్కూల్ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమిరెడ్డి మరియు వెంకటేశ్వర్లు, శ్వేత కరస్పాండెంట్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. వీఆర్ ద న్యూజెన్ స్కూల్ మేనేజ్మెంట్. సో మా స్కూల్కి ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయండి, గుడిమల్కాపూర్ అండ్ అత్తాపూర్లో. సో ఓవరాల్ మా స్కూల్లో ఒక 3000 స్టూడెంట్స్ వాళ్ళు చదువుతున్నారు. యాక్చువల్గా ఈరోజు స్పోర్ట్స్ మీట్ ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మేము. యాక్చువల్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో స్పోర్ట్స్ ఉంటేనే ఒక స్టూడెంట్ అనేది బ్యాలెన్స్గా ఉండగలుగుతారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ మీట్ ఆరోహన్, ఫ్లై హై, సో పిల్లల్లో స్పోర్ట్స్ అనేది ఒక ఫెస్ట్ లాగా, ఒక మూమెంట్ అనేది వాళ్ళకి కల్పించడానికి, పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎవ్రీ ఇయర్ మేము చేస్తాము. ఈ స్పోర్ట్స్ మీట్ చాలా 2 రోజులు అవార్డ్ చేస్తాము. ఈరోజు హై స్కూల్ వాళ్ళకి చేస్తున్నాము, రేపు కూడా ఉంటుంది ప్రోగ్రామ్ ప్రైమరీ వాళ్ళకి. సో మా స్కూల్ అకాడమిక్స్ పరంగా చాలా హై స్టాండర్డ్స్లో మేము ఇప్పుడు గోల్కొండ జోన్లో టాప్లో వస్తుంది మా స్కూల్ 10th క్లాస్ రిజల్ట్స్లో. సో అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఈ రోజు ఉన్న జనరేషన్లో స్కిల్స్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం పిల్లలకి ఒక స్పోర్ట్ అనేది ఒక పండగ లాగా సెలబ్రేట్ చేస్తే దానివల్ల పిల్లలు రేపు దాంట్లో రకరకాలుగా ఇంప్రూవ్ అవుతారు. అదేవిధంగా మా స్కూల్లో రామ్ చరణ్ ఒక స్టూడెంట్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు బాక్సింగ్లో. ఇప్పుడు తను హర్యానాలో కోచింగ్ తీసుకుంటున్నాడు. సో హీ విల్ ప్లే ఫర్ ఇంటర్నేషనల్. సో ఇట్లాంటి చాలా మాకు చిన్న స్కూల్, మాకు చిన్న ఏరియా నుంచి ఇంత పెద్దగా రావటం, పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటికి తీయటమే ఈ స్పోర్ట్స్ మీట్ ఆరోహన్ ఫ్లై యొక్క ఉద్దేశం. దేశవ్యాప్తంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని కోరుతూ జాతీయ రైతు సంఘాల నేతలు చేపట్టిన రైతు జాగృతి యాత్ర తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంది. ఈ నెల 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తెలంగాణకు చేరుకుంది. యాత్రలో భాగంగా సభ్యులు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి తమ డిమాండ్లను వివరించారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ముఖ్యంగా కనీస మద్దతు ధర, చట్టబద్ధ హామీ అవసరంపై చర్చించారు. మొత్తం 20 మంది సభ్యులతో కొనసాగుతున్న ఈ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగనుంది. మార్చి 19న న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానం వద్ద భారీ స్థాయిలో రైతుల మహాసభ నిర్వహించనున్నట్లు యాత్ర నిర్వాహకులు తెలిపారు. लेकिन प्रधानमंत्री यूपीए मनमोहन सिंह ने ये देखने के बाद उन्होंने, ये हमारी कांग्रेस पार्टी है नेशनल लेवल में, हम सरकार में है,
नॉट ओनली इन आंध्र प्रदेश, सारे देश में हम करेंगे ये बात। सारे देश में 78,000 पहली बार यूपीए गवर्नमेंट कर्जा माफी करी और सेकंड टाइम रेवंत रेड्डी जी आने के बाद हमारे देश में, as Mr. Jagdeep Singh Dalewal ji told earlier, that in 2004 National Commission on Farmers was formed in the leadership of Dr. M. S. Swaminathan. In 2006 that commission submitted its report. From 2006 to 2014 UPA government was in power, but they didn't implement that report. During 2014 Lok Sabha elections, Mr. Narendra Modi ji promised that if he will become Prime Minister, then he will implement this report. So he became Prime Minister. Farmers of this nation trusted him. But 12 years has passed. NDA government has also not implemented the Swaminathan report. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ యాత్రను పెద్దలు వ్యవసాయ కమిషన్ చైర్మన్ అయినటువంటి కోదండ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి వారు చేసినటువంటి యాత్రను, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రైతాంగం చేసినటువంటి విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలియజేసిండ్రు. ప్రధానంగా ఈ దేశంలో రైతుకు కావలసినటువంటి పంట ధర ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నామని, దీనికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది గీతా కార్మికులు తరలి రావాలని కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 105 మంది నిరాహార దీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దీక్ష సాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు, ఎక్స్రేషో బాధితులు, అలాగే వివిధ సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో గత సంవత్సరం 70 కోట్లు కేటాయించి కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మార్చి 30 లోపు మొత్తం కేటాయించినటువంటి 70 కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరబోతున్నాం. అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గీతా కార్మికులకి. కుకట్పల్లిలో అసానా వెల్నెస్ స్పా సెంటర్పై పోలీసులు దాడులు చేశారు. 15 మంది యువతులు, 30 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మగవారికి యువతులతో క్రాస్ మసాజ్ చేస్తున్నారు నిర్వాహకులు. మసాజ్ పేరిట వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. 30 మంది యువకులు, 15 మంది యువతులను వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న 13th ఈవినింగ్ రోజు హాస్నా విజువల్ పోలీసింగ్లో భాగంగా హాస్నా వెల్నెస్ స్పాని రైడ్ చేయడం జరిగింది. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో భాగంగానే నిన్న ఆ స్పాని రైడ్ చేసి అందులో ఒక 18 మెంబర్స్ని కస్టమర్స్ని, 15 మెంబర్స్ని ఉమెన్ థెరపిస్ట్లని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అందులో వీళ్ళు ఏదైతే స్పా ఉందో వాళ్ళు కరెక్ట్ రూల్స్ పాటిస్తలే అదే భాగంగా మేము రైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ స్పా రన్ చేయాలంటే వీళ్ళు క్రాస్ మసాజ్ ఉండకూడదు. క్రాస్ మసాజ్ చేసేటప్పుడు ఇంకో మెన్ను కూడా ఉండాలా. ఖచ్చితంగా ఆ రూల్ పాటిస్తలేరు. అదేకాక ఓపెన్ డోర్స్ ఉండాలా. ఓపెన్ డోర్స్ లేకుండా క్లోజ్ డోర్స్ తోటి చేసి లేకపోతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అని ఉండాలా. అది కూడా లేదు. థెరపిస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలా. అవి కూడా కొందరికి లేవు. ఇవన్నీ రూల్స్ వయలేషన్ బ్రేక్ చేస్తున్నారు. అబ్సినిటీ కూడా ఉండకూడదు. ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ స్పాని రైడ్ చేసి దాంట్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయనుంది. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాము. ఇదే విధంగా కేపీహెచ్బి పరిధిలో ఏ అయితే స్పా సెంటర్స్ రన్ అవుతున్నాయో
వాళ్ళు హైకోర్టు ఏదైతే డైరెక్షన్స్ దాంట్లో వాళ్ళ రూల్స్ పాటించుకుంటా రన్ చేయాలి తప్పించి, కానీ అసాంఘిక కార్యకలాపాలు రూల్స్ పాటించకుండా చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. హైదరాబాద్లోని హయత్ నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హయత్ నగర్ మదర్ డైరీ వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాల్ నరసింహ గుండెపోటుతో మృతి చెందారు. గత 30 సంవత్సరాలుగా మదర్ డైరీలో ఉద్యోగం చేస్తున్న బాల్ నరసింహ గత 4-5 నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జీతాల సమస్య కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆయన మరణించారని వారు వాదిస్తున్నారు. మృతదేహంతో మదర్ డైరీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను లోపలికి అనుమతించకపోవడంతో బాధితులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. సెకండ్ షిఫ్ట్ లో ఉన్నదట. అయితే సెకండ్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు కొద్దిగా వర్క్ నడుస్తుంటది, ప్యాకింగ్ అనేది. ఇలా నిలబడి ఇట్లా ప్యాకెట్లు చూసుకుంటూ ఇలా ఇట్లా పడిపోయినట్టు చేసిండట. అంటే అది హై బీపా లో బీపా అనేది తెలియదు. దాని ప్రకారంగా వాళ్ళు కొద్దిసేపు అయినాక వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేయడం, కొద్దిసేపు కూర్చుని పెట్టి నీళ్ళు అయిపోయడం ఉంటది కాబట్టి వాళ్ళు చేసిరట. అది చేసే వరకు అక్కడ కారు లేని మాట వాస్తవం, అక్కడ కారు లేదు, బైక్ మీద తీసుకుపోయారట హాస్పిటల్. ఏదో మన సెక్షన్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం ఫస్ట్ ఈవీ హాస్పిటల్ అది పనమా గోడెన్ దగ్గర తీసుకుపోయారట. వాళ్ళు కొన్ని చూసిన తర్వాత ఇది మాతోటి కాదు, కొద్దిగా సబ్జెక్ట్ పెద్దగానే ఉన్నది ఇది అంటే మళ్ళీ యశోద తీసుకుపోమంటే ఆడ కూడా పట్టుకోలేదని తెలిసింది. తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినట్టు చెప్పారు నైట్. అయితే అక్కడ నైట్ ఆఫీసర్ లేనట్టున్నారు. కొద్దిగా గ్లూకోజులు కానీ అవి చిన్న చిన్న నార్మల్గా ఉంటాయి కదా, మిడ్ నైట్ తీసుకపోతే దాని ప్రకారం జరిగినట్టు చెప్పారు. దాని ప్రకారం నేను కూడా ఒక ఉద్యోగస్తున్నే, వాళ్ళతో పాటు పెద్ద ఉద్యోగినైనా ఉద్యోగస్తున్నే. మాకు 2.5 నెలల నుంచి జీతం రాలేదు, ఎవరికి రాలేదు. కొద్దిగా చేస్తున్నాం. నేను కూడా వచ్చి ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక 1 వీక్ 10 days అయింది అంతే, కొత్తగా వచ్చినాను. దాన్ని చూస్తూ మొన్ననే వర్క్ స్టార్ట్ చేసినాము. ఒకే రోజు అందరికి రావు కాబట్టి ఇలా కొద్దిగా ఆర్థిక నష్టాలతోటి రోజు కొద్ది మందికి వేయడం జరుగుతుంది, చేస్తున్నాము.